ఏపీ సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘ పురాణం 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సంవత్సరములో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలో గాని, నది లేని చోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద గాని స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారములలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవున్నప్పుడు ఇట్లు ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము, శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్య కార్యమొక్కటియూ చేయలేక పోయినాను కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధంగా నుండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబుగిసిపోవుచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయటం వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయములో బెంగతో ఉండెను. అదే మందువా, ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనెదరు గదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా, నేను భోజన ప్రియుడు అన్న సంగతి జగద్వితమే కదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా నీయము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు. కావున నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీయూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కావున ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమును కలగదు, నియమము తప్పకూడదు అని వివరించెను. దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే
మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎటుల ప్రీతికరమైనదియో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమునందలి అమావాస్యనకు ముందు రోజు వచ్చేటి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలను. పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వ పత్రములతో పూజించవలయను. అట్లా పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయను. మున్ను శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండును. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు బోవుట జంతువులను చంపి వారిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున ప్రొద్దు కుంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిలవపత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరా మరణములకు హెచ్చుతగ్గులు గాని శిశువృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభట్టులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయనది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలే ఆనందించుచున్నాను. దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకు ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ ప్రతిఫలం దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.